మీకు ఏఐ చూసిన తర్వాత మీకు ఆ నమ్మకం వచ్చుండొచ్చు. కానీ ఆడియన్స్‌కి మాకు ఎప్పుడొచ్చిందంటే ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే. అవును. ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు మాకు ఇది జగదు బాబు అని అనుకోవడానికి ఒక 2 నిమిషాల టైం అయినా పట్టింది. సడన్‌గా చూసేసరికి ఏదో కొత్త యాక్టర్‌ని తీసుకొచ్చారన్న ఫీలింగ్ వచ్చింది. మీరేం తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. అప్పుడు మాకు నమ్మకం వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు సరే మీ షాట్ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు ఒక షాట్ ఉంటుంది. మీరు నీటిలో వర్షపు నీటిలో పడిపోయే షాట్ ఒకటి ఉంది. అది చూసిన తర్వాత ఒక లేడీ ఫ్యాన్ మా జగత్ బాబుని అంటే ఇలా చూపించారు అన్న ఒక కామెంట్ వినిపించింది. అంటే నేను తర్వాత రికగ్నైజ్ అయ్యింది ఏంటంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా చేశారు, సపోర్టింగ్ రోల్స్ చేశారు, హీరో ఫాదర్గా చేశారు. ఎన్ని రోల్స్ చేసినా సరే చాలా క్లాసీగా, చాలా స్టైలిష్గా ఇవి ఎక్కువ కనిపించాయి. సో అందుకేనేమో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనిపించింది. మిమ్మల్ని ఇంత రా అండ్ రస్టిక్గా ఇప్పటివరకు ఎవరు చూపించలేదు అనిపించింది. ఆ షాట్ పర్టికులర్గా ఆ షాట్ చూసిన తర్వాత అప్పటివరకు మీరు షర్ట్ తీసిన సీన్ ఒకటి కూడా లేదనుకుంటా. లేదు, రంగస్థలంలో ఉందేమో ఒక షాట్, బట్ ఇట్టా లేదు. అంటే ఎమోషన్తో కూడిన ఇది లేదు. అవును, అదేనండి, అది షార్ట్లో ఉన్న అంటే ఆ పీక్ ఎమోషన్లో ఉన్న పెయిన్ అంత అవసరం ఉంది దానికి. అండ్ లేకపోతే నేను ఎందుకు చేస్తా? అవును, నేను చేయనంట, నేను చేయను, ఇది ఈ షార్ట్ చేయనంట. బట్ అది 100% పండుతుంది. అక్కడ అవసరం పండిందా లేదా అనేది ఒక ఆర్టిస్ట్గా చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను, చేసాను. ఇన్ఫ్యాక్ట్ పట్టం అనేది నాకు ఎస్పెషల్లీ నాకు కష్టం. బికాజ్ బ్యాక్ ప్రాబ్లం ఉండి బ్యాక్ ఇరగచ్చు కూడా ఆ టైంలో. ఎందుకంటే ఆ ఫాలింగ్ అనేది చాలా న్యాచురల్గా జరిగింది, పడాల్సి వచ్చింది. సో అది చేయటం అంటే అంటే నేనేంటంటే నాకు నమ్మితే ఇక ప్రాణం ఇచ్చేస్తా, పోతే పోతుంది ప్రాణం అని ఫిక్స్ అయిపోతాయి. ఇక అది దానికి ఫిక్స్ అయిపోయి ఒకసారి అందరినీ తెలుసుకుని తీసేస్తా షార్ట్. ఏదైతే అది అయిందనే తండ్రి చాలా చేసి ఉన్నా. సో ఇది అట్టా ప్రాణం ఇచ్చే షార్ట్ క్యారెక్టర్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ అనొచ్చు. దట్ యా ఆ ఎమ్మెల్యే సీన్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సాధారణంగా సెట్లో డిస్కషన్ కూడా జరుగుతాయి, ఇది చేయొచ్చా చేయకూడదా, ఎంతవరకు చేయొచ్చు. మీకు బుచ్చికి అలాంటి డిస్కషన్ అయింది. డిస్కషన్ అయితే అయ్యింది, ఆలోచించాను నేను కూడా. డెఫినెట్గా నేను వెంటనే ఓకే అనేసాను, నేను అబద్ధం చెప్పాను. కానీ చేశాను అంటే చిన్నగా బాగుంది, చేయనా వద్దా అనేది చిన్న ఇబ్బంది అనిపించింది. అండ్ బ్యాక్ కొంచెం కన్సర్న్ కూడా ఉంది, బట్ చేసేసాం అంతే. సరే చేసేద్దాం, ముందు ఏదైతే అదేం చేసేద్దాం అన్నా. ఇంకా నాకు ప్రాబ్లం ఏంటంటే అండి, బ్యాక్ ఇది చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ అందరికీ. సో అది చిన్న కలుక్కుమందంటే అంబులెన్సే నెక్స్ట్. ఇక ఇంపాసిబుల్. నేను అంటే ఒక 1 ఇంచు 1/4 ఇంచు 1 మిల్లీమీటర్ కూడా కదలలేను, ఇంకా బాడీ కదలదు. ఇంకా అది తీసుకెళ్ళి అంబులెన్స్ పెట్టడానికే ప్రాణం మీదకి వచ్చేస్తుంది. సో అయినా కూడా ఆ షార్ట్ ఆ సినిమా ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నాం అంటే దాని వర్త్ ఎంత ఉంది. ఇప్పుడు పెద్ది అనే సినిమాకి ఎంత హైప్ ఉందో బిగినింగ్లో చెప్తున్నా. ఇప్పుడు కూడా చరణ్ అంత పెద్ద స్టార్ ఉండగా సినిమా ఆల్రెడీ ఫుల్ హైలో ఉంది. ఎప్పుడైతే నా ఫోటో రిలీజ్ అయిందో ఆడియన్స్కి ఐ కుడ్ సీ ఇంకేదో ఉందరా సినిమాలో అనేది మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దట్ ఈస్ ఐ కెన్ ప్రౌడ్లీ సే అటువంటి క్యారెక్టర్ అది.